జిఎస్ఎల్వి F-16 నెయిసర్ నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహం అనేది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఒక అధునాతన భూ పరిశీలన ఉపగ్రహం. ఇది భూమిపై జరిగే సూక్ష్మ మార్పులను కూడా అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించగలదు. నీసర్ ప్రాజెక్టు నాసా, ఇస్రో మధ్య ఒక చరిత్రాత్మక భాగస్వామ్యం. ఇది అంతరిక్ష పరిశోధనలో రెండు దేశాల ఉమ్మడి దృష్టిని, సహకారాన్ని సూచిస్తుంది. బరువు, ఎత్తు. ఈ ఉపగ్రహం సుమారు 2393 కిలోల బరువుతో భూమి నుంచి 243 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో పరిభ్రమిస్తుంది. డేటా సేకరణ. నీసర్ ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని శూన్యంగా పరిశీలిస్తుంది. ఇది రోజుకు సుమారు 4300 గీగాబైట్ల హై రిజల్యూషన్ డేటాను సేకరిస్తుంది. రాడార్ బ్యాండ్లు. ఈ ఉపగ్రహంలో నాసా రూపొందించిన ఎల్ బ్యాండ్ 24 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం, ఇస్రో అభివృద్ధి చేసిన ఎస్ బ్యాండ్ 9.3 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం రాడార్లు ఉన్నాయి. ఈ రెండు బ్యాండ్లు 12 మీటర్ల మెష్ రిఫ్లెక్టర్ యాంటెన్నాను ఉపయోగించుకుంటాయి. భూమిపై మార్పులు. అడవులు, పంటలు, కొండలు, మైదానాలు, జలవనరులు, మంచు ప్రాంతాలు, హిమనీనదాలు మొదలైన వాటిలో జరిగే మార్పులను పర్యవేక్షిస్తుంది. విపత్తుల నిర్వహణ. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలు, కొండచరియలు విరిగి పడటం వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి వాటి నష్టాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది. వ్యవసాయం. పంటల ఆరోగ్యం, నేల తేమ వంటి అంశాలపై సమాచారం అందిస్తుంది. శీతోష్ణ స్థితి మార్పులు. వాతావరణ మార్పుల ప్రభావాలను అధ్యయనం చేయడానికి కీలకమైన డేటాను అందిస్తుంది. డేటా లభ్యత. నీసర్ సేకరించిన డేటా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికీ 80కి ఈ ప్రయోగం తర్వాత మొదటి 90 రోజులు కమిషనింగ్ లేదా ఇన్ ఆర్బిట్ చెక్అవుట్ అంటే కార్యాచరణ లక్ష్యాలను ప్రారంభించడానికి ముందు జరిగే ముఖ్యమైన దశ. ఉపగ్రహం అంతరిక్షంలోకి ప్రయోగించబడినప్పుడు అది అనేక ఒత్తిళ్లకు లోనవుతుంది. లాంచ్ సమయంలో వచ్చే కంపనాలు, ఉష్ణోగ్రత మార్పులు, శూన్యంలో ఉండే పరిస్థితులు దాని వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చు. ఈ ప్రయోగం తర్వాత మొదటి 90 రోజులు కమిషనింగ్ లేదా ఇన్ ఆర్బిట్ చెక్అవుట్ అంటే కార్యాచరణ లక్ష్యాలను ప్రారంభించడానికి ముందు జరిగే ముఖ్యమైన దశ. ఉపగ్రహం అంతరిక్షంలోకి ప్రయోగించబడినప్పుడు అది అనేక ఒత్తిళ్లకు లోనవుతుంది. లాంచ్ సమయంలో వచ్చే కంపనాలు, ఉష్ణోగ్రత మార్పులు, శూన్యంలో ఉండే పరిస్థితులు దాని వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చు. ప్రయోగించిన వెంటనే ఉపగ్రహం యొక్క ప్రాథమిక వ్యవస్థల తనిఖీ జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇన్ ఆర్బిట్ చెక్అవుట్ అనేది ఒక ఉపగ్రహ అంతరిక్షంలో దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ముందు జరిగే ఒక సమగ్ర ప్రక్రియ. తనిఖీ కూడా. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఈ మిషన్లో ఎల్ మరియు ఎస్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్లు ఉన్నాయి. ఎల్ బ్యాండ్ నాసాది, ఎస్ బ్యాండ్ ఇస్రోది. డిప్లాయబుల్. 9 మీటర్ల భూమిపై అమర్చబడిన పెద్ద సైజు గల 12 మీటర్ల వ్యాసం కలిగిన కామన్ అన్పారబుల్ రిఫ్లెక్టర్ యాంటెన్నా ఉంది. అధునాతన టెక్నాలజీతో 5 నుండి 100 మీటర్ల రిజల్యూషన్తో 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రాలను కూడా HD రూపంలో చూడగలిగే సామర్థ్యం దీని సొంతం. ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ రకమైన మొదటి మిషన్. ఇది పూర్తిగా పోలారిమెట్రిక్, ఇంటర్ఫెరోమెట్రిక్ డేటాను పొందగల సామర్థ్యం కలిగిన ఎల్ మరియు ఎస్ బ్యాండ్ గ్లోబల్ మైక్రోవేవ్ ఇమేజింగ్ మిషన్. నిసర్ యొక్క ప్రత్యేకత డ్యూల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ అధునాతన నవల స్వీప్ సార్ టెక్నిక్ ఉపయోగిస్తుంది. ఇది అధిక రిజల్యూషన్ మరియు పెద్ద స్వాత్ ఇమేజరీని అందిస్తుంది.
నిసర్ ప్రతి 12 రోజులకు ఒకసారి ద్వీపాలు, సముద్ర మంచు, ఎంచుకున్న మహాసముద్రాలతో సహా ప్రపంచ భూమి మంచుతో కప్పబడిన ఉపరితలాలను చిత్రీకరిస్తుంది. ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యాలు యుఎస్, భారతీయ శాస్త్ర సమాజాలకు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతాలలో భూమి మంచు వైకల్యం, భూ పర్యావరణ వ్యవస్థలు, సముద్ర ప్రాంతాలను అధ్యయనం చేస్తుంది. చెక్క బయోమాస్ దాని మార్పులను కొలవడానికి, చురుగ్గా ఉండే పంటల విస్తీర్ణంలో మార్పులను ట్రాక్ చేయడానికి, చిత్తడి నేలల విస్తీర్ణంలో మార్పులను అర్థం చేసుకోవడానికి, గ్రీన్లాండ్, అంటార్కిటికా యొక్క మంచు పలకలు, సముద్రపు మంచు, పర్వత హిమనీనాదాలు గతిశీలతను మ్యాప్ చేస్తుంది. భూకంప ప్రభావం, అగ్నిపర్వతం, కొండచరియలు విరిగిపడినప్పుడు, భూగర్భ జలాశయాలు, హైడ్రోకార్బన్ జలాశయాలలో మార్పులతో సంబంధం ఉన్న క్షీణత ఉద్ధరణకు సంబంధించిన భూ ఉపరితల వైకల్యాన్ని వర్గీకరిస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ కాన్ఫిగరేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.